3.5 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ దిగ్గజం. 5% కంటే ఎక్కువ డివిడెండ్ యీల్డ్. రూ. 28% పైగా. అయినా ఐటీసీ షేర్ ఈ ఏడాది దాదాపు 20% పడిపోయింది. అసలు ఐటీసీలో ఏమి జరుగుతోంది? ఐటీసీ అంటే కేవలం సిగరెట్స్ కంపెనీ కాదు. ఆశీర్వాద్, సన్ఫెస్ట్, బింగో, క్లాస్మేట్, పేపర్ బోర్డ్స్, అగ్రి బిజినెస్, ఐటీ సర్వీసెస్ వంటి అనేక వ్యాపారాల్లో ఉన్న భారతదేశపు అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంగ్లోమరేట్స్ లో ఒకటి. అయితే ఇప్పటికీ కంపెనీ లాభాల్లో దాదాపు 70% సిగరెట్ బిజినెస్ నుంచే వస్తోంది. మార్కెట్ క్యాప్ సుమారు 3.5 లక్షల కోట్లు. FY26 ఆదాయం 78,868 కోట్ల రూపాయలు. లాభాలు 21,018 కోట్ల రూపాయలు. రూ. 28% పైగా. రోజ్ 38% దగ్గర. డెట్ టు ఎక్విటీ కేవలం 0.03 మాత్రమే. డివిడెండ్ యీల్డ్ కూడా 5% పైగా ఉండటం ఇన్కమ్ ఇన్వెస్టర్స్ కు పెద్ద ఆకర్షణగా మారింది. కానీ ఇటీవల మార్కెట్ను కలవరపెడుతున్న అంశాలు కూడా ఉన్నాయి. సిగరెట్స్ పై జీఎస్టీ 28% నుంచి 40% కి పెరగడం, టొబాకో బిజినెస్ పై రెగ్యులేటరీ రిస్క్ పెరగడం, అలాగే హోటల్స్ డీమర్జర్ తర్వాత స్టాక్ అండర్ పర్ఫార్మెన్స్ కనిపించడం ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తున్నాయి. FY26 ప్రాఫిట్ నంబర్స్ కూడా గత ఏడాది హోటల్ డీమర్జర్ వన్ టైమ్ గెయిన్ కారణంగా పోల్చితే బలహీనంగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు నాన్ టొబాకో ఎఫ్ఎంసీజీ బిజినెస్ నెమ్మదిగా బలపడుతోంది. ఆశీర్వాద్, సన్ఫెస్ట్, బింగో వంటి బ్రాండ్స్ వృద్ధి చూపుతున్నాయి. ఎఫ్ఐఐ హోల్డింగ్ 34% పైగా ఉండటం, ఇన్స్టిట్యూషనల్ కాన్ఫిడెన్స్ కొనసాగడం కూడా ఒక పాజిటివ్ సంకేతంగా కనిపిస్తోంది. ఐటీసీలో ప్రస్తుతం డిమాండ్ ప్రాబ్లం కనిపించడం లేదు. స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో, ఆల్మోస్ట్ జీరో డెట్, హై డివిడెండ్ యీల్డ్ కంపెనీకి పెద్ద స్ట్రెంగ్స్. కానీ సిగరెట్ బిజినెస్ పై అధిక ఆధారపడటం, భవిష్యత్ రెగ్యులేటరీ చేంజెస్ మాత్రం ప్రధాన రిస్కులుగా ఉన్నాయి. ఇప్పుడు Q1 FY27 రిజల్ట్స్, సిగరెట్ వాల్యూమ్ గ్రోత్, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఎక్స్పాన్షన్, అలాగే గవర్నమెంట్ టొబాకో పాలసీస్. ఇవే ఐటీసీ తదుపరి గ్రోత్ మొమెంటం ని నిర్ణయించే కీలక అంశాలు. సో ఒక్క మాటలో చెప్పాలంటే, బలమైన ఫండమెంటల్స్, అధిక డివిడెండ్ ఇన్కమ్, తక్కువ డెట్ ఐటీసీకి పాజిటివ్ పాయింట్స్ అయితే, టొబాకో రెగ్యులేటరీ రిస్క్ మరియు మోడరేట్ గ్రోత్ ప్రధాన నెగటివ్ పాయింట్స్. ప్రస్తుత వాల్యుయేషన్ పెద్దగా ఖరీదైనది కాదు, కానీ భవిష్యత్ గ్రోత్ కంటే స్టేబిలిటీ మరియు ఇన్కమ్ కోరుకునే పెట్టుబడిదారులకు ఐటీసీ ఎక్కువగా సరిపోయే స్టాక్గా కనిపిస్తోంది.